హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను మీకు పొగాకు ఎలా చేస్తారు, దాని ప్రాసెస్ ఏంటి చూపిస్తాను. సో నేను మా ఫ్రెండ్ వాళ్ళ విలేజ్కి వెళ్ళాను. అక్కడ మొత్తం కూడా ఈ పంటనే పండిస్తున్నారు. అసలు ఏంటి, ఎలా చేస్తారు అని అడిగితే ఇలా చెప్తున్నారు. సో మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో షూట్ చేశాను. ఫస్ట్ అయితే ఆకు అనేది పొలం నుంచి తెచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం కూడా కట్టలు కట్టలుగా తాడుకి కట్టేసి, మనం కట్టెలు ఉంటాయి కదా, దానికి మొత్తం కూడా నీట్గా సెట్ చేసేసారు. అలా చేసేసిన తర్వాత దీన్ని బ్యానీలో పెడతారంట. ఆ బ్యాన్ని ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి పాపం మా కోసము ఓపెన్ చేశారు. యాక్చువల్గా ఇది ప్రాసెస్లో ఉంది, కానీ స్టిల్ మాకు వీడియో కోసం అని చెప్పేసి ఓపెన్ చేయమంటే చేశారు. సో లోపల చూసారా, మొత్తం కూడా ఆ పైన ఆకులన్నీ కూడా వేలాడతీశారు. థ్రెడ్స్ కట్టినవి కట్టలు కట్టలుగా కట్టి పెట్టారు అలాగా. సో కింద ఈ పైపులు ఉన్నాయి కదా, ఈ పైపుల నుంచి వచ్చే హీట్కి ఆ పైన ఉన్న ఆకు అనేది డ్రై అవుతుందంట. ఎందుకు అలా చేస్తున్నారు అంటే, మనము ఎవ్రీడే ప్రాసెస్ చేయాలి కాబట్టి ఈ సమ్మర్లో అయితే కొంచెం డ్రై అవుతాయి, బట్ వింటర్లో అలా అయితే కష్టం అవుతుంది కాబట్టి ఇలాగ బ్యార్నీలో వాళ్ళు కింద హీట్ పెట్టేసి పైన ఆకు అనేది వేలాడతీస్తారంట. సో దట్ తొందరగా మనకు అవి డ్రై అయిపోతాయంట. దీనికి ప్లేస్ కూడా చాలా కావాలి అండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా మనకి చాలా బాగా ఎక్కువ అవుద్ది. బట్ ఈ విలేజ్లో అయితే చాలా మంది పొగాకే పండిస్తున్నారు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. దీనికి ఆ హీట్ ఎలా వస్తుంది అని చెప్పేసి ఆ బ్రదర్ చూపిస్తున్నారు. ఇక్కడ మొక్కలు కాల్చి ఇక్కడ లోపల పెడితే ఈ పైపు నుంచి లోపలికి హీట్ అనేది వెళ్తుందంట. సో చాలా పెద్ద ప్రాసెస్ అనిపించింది పొగాకు తయారీ విధానము. అండ్ ఈ బ్యాన్ని లోపల వెళ్తే చాలా అంటే చాలా హీట్ వస్తుంది. ఆ హై టెంపరేచర్ వల్లే ఆ ఆకులు అనేటివి తొందరగా డ్రై అయిపోతాయి. సో దట్ మనకి స్టాక్ కావాలి అంటే, పొగాకు కావాలి అంటే ఇమీడియట్గా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేసుకోవచ్చు. ఓన్లీ సమ్మర్ కోసం వెయిట్ చేస్తే అప్పుడు చాలా తక్కువ క్వాంటిటీ అవుతుంది కాబట్టి ఇది బెస్ట్ ఆప్షన్గా తీసుకున్నారు. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడికి వచ్చేసాము. అసలు దీని తర్వాత ఏం చేస్తారు అంటే, ఆ ఆకులన్నీ బ్యానీ నుంచి తీసేసిన తర్వాత ఒక్కొక్క కట్ట ఓపెన్ చేసేసుకొని ఆ కట్టలో ఏమేమి ఆకులు మంచిగా ఉన్నాయో, మంచిగా ఉన్న ఆకుల్ని వాళ్ళు ప్రాసెస్ చేసి మిగతాటివి పడేస్తున్నారు. సో ఇది కూడా క్వాలిటీ కోసం, మంచి ఆకుల్ని క్వాలిటీ పర్పస్ కోసం వాళ్ళు ప్రతి ఆకుని చెక్ చేసి ఇలా సపరేట్ చేస్తున్నారు. ఇది చిన్న ప్రాసెస్ అయితే అస్సలు కాదు. ఇక్కడ చూసారు ఎంతమంది ఉమెన్స్ వర్క్ చేస్తున్నారు, నాకు చాలా బాగా అనిపించింది. బట్ ప్రతి ఒక్క ఆకుని చెక్ చేసి మరీ పెడుతున్నారు. అసలుకి చాలా టైం తీసుకుంటుంది అనిపించింది. అండ్ ఈ విలేజ్లో ఇంకొకటి ఏంటంటే, విలేజ్ బయటకు వెళ్ళిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. ప్రతి ఒక్క చోట ఈ బ్యార్నీలు ఉన్నాయి, చాలామంది పండిస్తారంట. సో అవంతా ప్రాసెస్ అయిపోయినాక ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నట్లు వాళ్ళు బాక్స్లో పెట్టేసి తొక్కుతున్నారు కదా, ఫైనల్గా ఆ బాక్స్ల టైప్లో టొబాకో అనేది ప్రిపేర్ చేసేసుకొని ఎక్స్పోర్ట్ చేస్తారంట. ఇలా తొక్కిన తర్వాత ఇది ఎలా ఉంటుందో మీకు లాస్ట్లో చూపిస్తాను. సో ఇక్కడైతే వీళ్ళందరూ కూడా ప్రతిరోజు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు ఈ ప్రాసెస్ చేస్తూనే ఉంటారంట. వీళ్ళకి కాస్ట్ ఎంత పర్ డే అనేది నేను అడగలేదు. మీకు ఎవరికైనా తెలుసుంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో ఇది ఎక్కడ అంటే విలేజ్ నిడమానూరు విలేజ్. మీకు ఎవరికైనా తెలిస్తే కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇప్పుడు చూడండి, శాంపుల్గా చూపిస్తున్నాను. ఆ కట్ట ఆమె ఓపెన్ చేసి ఇందులో నుంచి మంచి మంచి ఆకుల్ని ఉంచి సపరేట్గా చేసేస్తుంది. వేరే ఆకులు ఏవైతే బాగా లేవో అవి పడేస్తున్నారు. సో ఇలాగా ఎవ్రీథింగ్ వాళ్ళు నీట్గా చెక్ చేసి పెడుతున్నారు. సో ఫైనల్గా మొత్తం కూడా ఇలాగ టొబాకో ప్రాసెస్ అనేది జరుగుద్దంట. ఈ టొబాకో ఇలా పంపించిన తర్వాత అక్కడ వాళ్ళు సిగరెట్స్ కానీ ఆ పౌడర్ ఉంటుంది కదా దాని లోపల అది యూస్ చేస్తారు. చూడండి, బయటకు వస్తే మాకు మొత్తం కూడా ఈ బ్యార్నీలే కనిపిస్తున్నాయి. సో ఈ విలేజ్లో మోస్ట్లీ టొబాకోనే ప్రాసెస్ చేస్తున్నారు. ఈ బ్యార్నీ లోపల ఎంటీగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో కూడా చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ కూడా స్టిక్స్ అరేంజ్ చేశారు. దానిపైన వాళ్ళు అవి ఆకుని వేలాడి తీయడానికి సింపుల్గా. ఇది కూడా చాలా ప్రాసెస్ కదా. సో మీకు ఏమనిపిస్తుందో ఈ వీడియో ఖచ్చితంగా కమెంట్ చేయండి. మీకు ఆల్రెడీ ప్రాసెస్ తెలిసింటే కూడా లైక్ చేయండి, ఓకేనా. సో ఫైనల్గా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ స్క్వేర్ బాక్స్లో
ఈ పెద్ద కట్ట అనేది ప్రిపేర్ అయిపోతుంది. దీన్ని ఎక్స్పోర్ట్ చేసేస్తారంట, అంతే ఫైనల్. అప్పుడు వాళ్ళు టొబాకోలో కానీ ఎక్కడైతే ఈ పొగాకు యూస్ చేస్తారో వాటిని ప్రాసెస్ చేస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి అండ్ మీరేమనుకుంటున్నారో కూడా చెప్పండి, ఓకేనా? సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ పెడతాను. థ్యాంక్ యూ, బాయ్.